వస్తే అందరూ అనుకున్నట్టుగానే తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా మార్పు చేశాయి. ఒక పక్క డిఎంకే స్టాలిన్ ప్రస్తుత సీఎం కూడా సీఎంపై వ్యతిరేకత ఎంత మూటగట్టుకుంటారని జనం కూడా అనుకోలేదంట. కానీ ఈరోజు డిఎంకే ఒక పక్క అన్నా డిఎంకే అంటే జయలలిత వరుస పెట్టి 2 సార్లు సీఎం అయిన పరిస్థితి మనకు తెలిసిన విషయమే. తర్వాత టీవీకే పార్టీ కొత్తగా విజిల్ గుర్తుతోటి బ్రహ్మాండంగా రాష్ట్ర రాజకీయాలు కుదిపేసిన ద్రావిడ రాజకీయాలు ఒక్కసారిగా కుదిపేసినటువంటి ఘటన. తమిళనాడు రాజకీయాలు మార్పుకి నాంది పలికాయి. తమిళనాడులో ఒక చెన్నై సిటీ మినహా రాష్ట్రంలో అన్ని మూలన ఎక్కడ చూసినా విజిల్ వేల వేస్తూ పరుగులు పెడుతూ విజయ్ పార్టీకి బ్రహ్మరథం పెట్టారు. కానీ ఒక పక్క చూస్తూ ఉంటే విజయ్ మొదటి ఎలక్షన్లోనే పెట్టిన 3 నెలల కాలంలోనే విజయ పార్టీకి బ్రహ్మరథం పెట్టారు ప్రజలు. ఇదే విషయం పైన ఎంతవరకు జరిగింది, అసలు టీవీకే పార్టీ ఇంతగా అక్కడ బ్రహ్మరథం పట్టడానికి కారణాలేంటి, రాష్ట్ర రాజకీయాల్లో 2 పార్టీలు, ఒక పక్క డిఎంకే, రెండోది అన్నా డిఎంకే పార్టీలు, 2 పార్టీల పేద ప్రజలు విసిగి చెంది ఈరోజు 3వ పార్టీకి పట్టం కట్టారా, విజయ్ పార్టీకి ఏల గుర్తుతో మోగించారా అదే విషయాలపైన రాజకీయ విశ్లేషకులు ఒకప్పుడు ఏల గుర్తుపై లోక్సత్తా పార్టీ నుంచి పోటీ చేసిన తమిళనాడు రాజకీయ పార్టీలో కూడా ఆ కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రాజకీయ విశ్లేషకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయనతో ఫోన్ తీసుకుందాం. ఇదే విషయం పైన చెన్నై ఒకప్పుడు లోక్సత్తా పార్టీ నుంచి పోటీ చేసి అదే విజిల్ గుర్తు పైన బ్రహ్మరథం పట్టినటువంటి ఆ తమిళ ప్రజలు అక్కడ ఓటింగ్ కూడా శాతం అప్పుడు తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపై లోక్సత్తా నుంచి. ఇదే విషయం పైన మనతో ఫోన్ లైన్లో ఉన్నారు పంచాది రాంబాబు గారు. నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఏంది అసలు డిఎంకే స్టాలిన్ పార్టీకి, అన్నా డిఎంకే జయలలిత పార్టీకి ఈరోజు 2 పార్టీలు విసుగు చెంది ఈరోజు టీవీకే విజయ పార్టీ ఏల గుర్తు పైన ఈరోజు బ్రహ్మరథం పట్టారంటారా? ఎంత మార్పు రావడానికి కారణాలు ఏంటారు? సాధారణంగా ఇందులో 2 అంశాలు ఉన్నాయి అండి. మొదటిది, ప్రజలు ఎప్పుడు కూడాను ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తుంటారు అన్న విషయం ఈ తీర్పు ద్వారాగా బయటపడింది. కాకపోతే అందుకు తగ్గ అభ్యర్థి గాని ముందుకు వస్తే జనాన్ని విశ్వాసంలో తీసుకోగలిగితే, పెద్ద జనాకర్షణ పథకాలు ప్రకటించకపోయినా అటు డిఎంకే గాని ఇటు అన్నా డిఎంకేతో కంపారిజన్ చేస్తే టీవీకే పార్టీ పెద్ద జనాకర్షక పథకాలు ఏమి ప్రకటించలేదు ఎన్నికలకి ముందు. పెద్ద సంస్థాగత నిర్మాణం కూడా లేదు. అయినప్పటికీ ప్రజలు ఆయన చెప్పే మాటల్లో నుంచి మా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు అన్న ఆలోచన ఎప్పుడైతే జనంలో వెళ్ళిందో ఇవన్నీ కూడా పక్కదారి పట్టడానికి ఎంతో టైం పట్టదనేది నిరూపితం అవడానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఒకప్పుడు లోక్సత్తా నుంచి అక్కడ తమిళనాడు రాజకీయాల్లో మీరు పోటీ చేసినప్పుడు అప్పుడు కూడా మీరు అదే సినారీస్ తీసుకున్నారు. ఎప్పుడు కూడా ఈ పథకాలన్నీ కూడా మేము బూస్ట్ చేయము, పథకాలు కాదు, ప్రజల మార్పు కావాలి, ప్రజలు విద్య కావాలి, ఆరోగ్యం కావాలి, ప్రజలు మంచి ఉపాధి అవకాశాలు కావాలనే అదే మార్పుతో తమిళనాడు రాజకీయాల్లో మీరు పోటీ చేసినప్పుడు, అక్కడ ఏల గుర్తు పైన మీరు పోటీ చేసినప్పుడు అట్లాంటి అప్పుడు రాలేనటువంటి మార్పు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటారు? అంటే హీరో విజయ్ కావటం వల్ల వచ్చిందంటారా, లేదు అక్కడ నిజంగా ద్రావిడ రాజకీయాలలో ప్రజలు మార్పు కోరుకున్నారు అనుకుంటున్నారా? ఇక్కడ మళ్ళీ 2 అంశాలు మీకు చెప్తాను. ఎందుకంటే మనం ఒక్క మాటలో చెప్పలేము ఇలాంటి దానికి. ఎందుకంటే కనీసం 20 ఏళ్ల క్రితం, అవునండి, 20 ఏళ్ల క్రితం జరిగిన విషయం అది. ఎన్నికల్లో పోటీ చేయడం విజిల్ గుర్తు పైన అన్నది. సో అప్పట్లో మారుతున్న కాలానికి 20 ఏళ్ల తర్వాత అప్పటి నుంచి ఖచ్చితంగా ఈ దేశంలో ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని లేకుండా ఈ దేశంలో ప్రధాన నగరాల్లో, ప్రధాన పట్టణాల్లో బలమైన మార్పుకి సంకేతం, మార్పు అవసరము, అనివార్యమని బలంగా ప్రచారం చేసింది లోక్సత్తా. అందుకు తగ్గ పునాదులు వేసింది. ఆ పునాదుల పైన ఈ రానున్న కాలంలో జనంలో ఈ సంప్రదాయ పార్టీలు చేస్తున్నటువంటి అనాగరిక చర్యలు, ఎటువంటి ఎదుగు పొదుగు లేని జీవితాలు, తెల్లారితే నోటికొచ్చినట్టు దుఃఖంలు, దానివల్ల జన జీవితాలు ఏ మార్పు రాకపోవడాన్ని చాలా
వాళ్ళు ఒకవైపు గమనిస్తూనే ఉంటారు. జనాన్ని ఎప్పుడు తేలిగ్గా అంచనా వేయకూడదు. అదే సమయంలో నిజాయితీగా జనం ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రజల ముందు, జనం ముందు పెట్టడం, దానికి పరిష్కారాన్ని చూపించటం, ఈ పరిష్కారాన్ని గతంలో లోక్సత్తా చూపించిన దానితో చాలా వరకు కోయిన్సిడెన్స్ అయి ఉండడం కూడాను టీవీకే పార్టీకి కలిసి వచ్చింది. అదే సింబల్, అదే ఇది. ఆ రోజు కూడా చెన్నైలో నగరంలో దాదాపుగా 8 నుంచి 12% ఓట్లు వచ్చినాయి. అందుకు అది కనుక అది పట్టణాలకే పరిమితమైన కానీ ఈ 20 ఏళ్లలో పెరుగుతున్నటువంటి మార్పు అనేది ఇది నిదర్శనంగా భావించవచ్చు. ఓకే, ఇంకో విషయము, ఇప్పటికే టీవీకే పార్టీ విజయ్ అక్కడ ప్రతి మహిళకి నేను 10,000 నుంచి 12,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తాను, ఏ మహిళ కూడా పేదరికంలో ఉండకూడదు, ఏ మహిళకు కూడా ఉద్యోగం లేదని మాట రాకూడదు, కానీ ప్రతి మహిళకి డబ్బులు ఇస్తానని చెప్పి ఒక లాస్ట్ మాటగా ఎలక్షన్లో ఆయన చెప్పిన మాటకే ఈ ఓట్లు వేశారనుకోవచ్చా? లేదు యువత నిజంగా ఈ మార్పుని ఈ 2 పార్టీలు విసుగు చెందారని అనుకోవచ్చా? డబ్బులు ఆయన ఇస్తాను అన్నది 10,000, కానీ ఈ పార్టీలతో కంపారిజన్ చేస్తే వీళ్ళు ఏకంగా మోటార్ సైకిల్స్ ఇస్తామన్నారు. మరి మోటార్ సైకిల్ వాల్యూ ఎక్కువ, 10,000కి వాల్యూ ఎక్కువ. కాబట్టి అది కాదు, ఆయన చేసే హామీ అన్నది పేదరికాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుందని జనం నమ్మారు. అసలు మీరు లోక్సత్తాలో ఉన్నప్పుడు పేదరికం అంటే ఏంటి మీరేమనుకునేవారు? మంచి విద్య ఉండాలి, ప్రతి ఒక్క ఈరోజు ఎమ్మెల్యే కొడుకుతో సమానంగా ఒక రిక్షావాడు కొడుకు, ఒక రైతు కొడుకుతో సమానంగా ఒక ఎంఆర్ఓ కొడుకు మంచి విద్యను అందించాలనే ఒక నినాదంతో తమిళనాడులో మీరు అక్కడ భారీ స్థాయిలో మీరు పోటీ చేసినప్పుడు కూడా ఇదే విషయం చెప్పారు. అప్పుడు ఆ జనం మారలేని జనం ఈరోజు అనుకున్నది కేవలం ఈ మహిళలకి డబ్బులు ఇస్తామంటే మారిపోయారు అనుకోవచ్చు అంటారా? అంటే జనం కోరుకున్నది మంచి విద్య అనుకుంటారా, డబ్బులు అనుకుంటారా, ఏమనుకుంటారు? ప్రతి సందర్భంలోనూ కాలానుగుణంగా జనంలో వచ్చే పేదరికం గాని, లేదు అంటే జనంలో ఉన్నటువంటి నిరక్షరాస్యత గాని, అంటే ఆ స్థానిక పరిస్థితులు గాని ఎన్నికల్లో ప్రభావితం చూపిస్తే అన్నది 100% నిజం. ఓకే, ఆ సమయంలో 20 ఏళ్ల క్రితం జనంలో ఉండే అప్పటికి ఆలోచనల మేరకు ఈ ఉన్న వారిలో ఎవరినో ఒకరిని ఎంచుకుందాం, ఈ పార్టీకి ఓటేస్తే గెలవదేమో, గెలిచే పార్టీలు ఈ 2 ఇందులో ఎవరికో ఒకరికి ఓటేసుకుందాం అన్న భావనలో ఉండేవాళ్ళు. కానీ కాలం మారిన కొద్దీ గెలిచే పార్టీలు ఉండవు, మనం ఓటేస్తేనే గెలుస్తారనే నిర్ణయానికి వచ్చినట్టు తమిళనాడు ప్రజలు తేల్చేస్తున్నారు. ఇందులో ఓడిపోయే పార్టీ గెలిచే పార్టీ అనేది ఉండదు, మన జనం ఓటేస్తేనే ఏ పార్టీ అయినా గెలుస్తుంది, జనం వద్దనుకుంటే ఆ పార్టీ ఓడిపోద్ది అన్న విషయం తమిళనాడు ప్రజలకి చాలా కాలం పట్టిన తర్వాత గానీ అర్థమైంది. కాబట్టి మా ఓటు మీదే వీళ్ళ తాలూకా భవిష్యత్తు ఉంది, కాబట్టి మనకి ఏది కావాలో అదే తేల్చుకుందాం అని చెప్పి ఈ ఓటు వేసిన తీర్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ మీకు ఫోన్ లైన్లోకి వస్తాం. థ్యాంక్ యూ రాంబాబు గారు. కానీ ఇప్పుడున్నటువంటి తమిళనాడు రాజకీయాల్లో మరొక సినారియోస్ బయటకు వచ్చింది. 61 స్థానాల్లో డిఎంకే, ఏఐడిఎంకే 67 స్థానాలు, టీవీకే పార్టీ 106 స్థానాలు. సరే, ఏదేం జరిగినా లాస్ట్ ఎలక్షన్ మొత్తం అంతా రిజల్ట్ వచ్చేసరికి 1 గంట అవుతుంది, 1 గంట 2 గంటలు అవుతుంది. వచ్చే టైంకి టీవీకే పార్టీ సింగిల్ లాజిక్తో వస్తుందా లేదా అని చూడాలి. ఒకవేళ అన్నా డిఎంకే ఇద్దరు 2 ఒకవేళ కలిస్తే రాష్ట్ర రాజకీయాల్లో ఒకవేళ కలిసి ఈ 2 ఒక ఏకమైతే మాత్రం ఒకవేళ టీవీకే పార్టీ ప్రతిపక్షంలో ఉండవలసింది. అదేంటో చూద్దాం మళ్ళీ.